90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సాయి రమేష్ గారు. నమస్తే నరసింహ గారు. రీసెంట్గా డెవోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అండ్ వరల్డ్లో ఉన్న ప్రపంచంలో ఉన్న బిజినెస్ కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ ది ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ కూడా వస్తారు. సో అక్కడ ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయబడిందండి. దట్ ఫ్యూచర్లో అంటే చాలా దగ్గర ఫ్యూచర్లో నాట్ ఈవెన్ 10 years చాలా తక్కువ సమయంలోనే దాదాపు 90 million ఉద్యోగాలు చాలా మందివి ఊడబోతున్నాయి అని చెప్పేసి ఆ రిపోర్ట్లో రాశారు. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఎవరెవరైతే ఇప్పటిదాకా తక్కువ చదువు ఉన్న వాళ్ళు, అసలే చదువుకోలేని వాళ్ళు, మాకు అసలు ఉద్యోగాలు రావట్లేదు కదా అని చెప్పేసి వీళ్ళు బాధపడుతుంటే, ఉద్యోగాలు ఉన్నవాళ్ళు మా ఉద్యోగాలు ఎప్పుడు ఉడతాయో అని చెప్పేసి ఆ భయంతో ఈ రెండు సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా భయంతో బ్రతికేస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా మనీ మేకింగ్ విషయంలో మనం మాట్లాడితే ఎన్నో కైండ్ ఆఫ్ మాటలు అయితే చాలామంది చెప్తుంటారు. బట్ ఏఐ టూల్స్ విషయానికి వస్తే మాత్రం ఇదేమైనా పాసిబిలిటీ ఉందంటారా? ఎందుకంటే ఈ విషయానికి ఈ డొమైన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ మీరు. సో మా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో చాలా బీదవాళ్ళు అండ్ చాలా చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతికేవాళ్ళు, సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇలాంటి వరం ఏదన్నా ప్రసాదించే అవకాశం ఉందంటారా? ఏదైనా మ్యాజిక్ ఉందంటారా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఇచ్చిందో దట్ క్లియర్లీ మెన్షన్ బికాస్ ఆఫ్ ఏఐ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏఐ వల్ల 94 million జాబ్స్ పోబోతున్నాయి. ఓకే. అట్ ద సేమ్ టైం 170+ million జాబ్స్ కొత్తవి రాబోతున్నాయి. సో పోయేది 50%, వచ్చేది 80%. సో నో నీడ్ టు వర్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఏంటంటే ఒక పాత తరం, కొత్త తరం, పాత నీరు, కొత్త నీరు, జనరేషన్ గ్యాప్. సో ఈ టైప్లో ఒక ఫ్లో అయిపోతుంది, మళ్ళీ కొత్త ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఎ న్యూ ఆపర్చునిటీ. బేసిక్గా ఏంటంటే ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు బాగా సరిపోతుంది. నేను మీకు ఎగ్జాక్ట్గా లాస్ట్ రెసిషన్ టైంలో నేను సఫర్ అయ్యాను దానివల్ల. ఐ లాస్ట్ మై జాబ్. నేను అప్పటికి జావా.in ట్రైనర్గా ఉండేవాడిని. అప్పట్లోనే మంచి అమౌంట్ ఇన్కమ్ ఉండేది. రెసిషన్ రావడం వల్ల ఐటీ ఇండస్ట్రీ మొత్తం జీరో అయిపోయి ఐ లాస్ట్ మై జాబ్. ఓకే. అప్పుడు దాన్ని ఆపర్చునిటీగా ఉపయోగించుకుని ఈసారి రెసిషన్ వచ్చినా కూడా నా కెరీర్కి ఏం కాకూడదు అని రెసిషన్ ఫ్రీ కెరీర్ ఆపర్చునిటీస్ అని వెతికి దట్స్ హౌ ఐ ఎంటర్డ్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. సో అలాగే ఇప్పుడు ఏఐ అనేది కూడా ఒక పెద్ద, మనం దాన్ని ఎలా చూస్తామనే దాన్ని బట్టి జాబ్ పోతుంది అని భయపడుతూ ఉంటే భయపడుతూ ఉంటాం. అదొక ఆపర్చునిటీ కింద చూస్తే చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉంటాయి. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దానిలో మనం ఎలా వెళ్ళాలి, యాజ్ ఎ డెవలపర్గా వెళ్ళాలి అనుకున్నా కూడా దే కెన్ లెర్న్ ఆల్ దీస్ టూల్స్. మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాపర్గా నేర్చుకుని వాళ్ళు మంచిగా డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. ఆర్ఎల్స్ ఈ టూల్స్ ఉపయోగించుకుని కూడా చాలా పద్ధతులు మనకి అందుబాటులోకి వచ్చినాయి. అంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు ఒక వెబ్సైట్ తయారు చేయాలి అన్నా, ఒక వెబ్ అప్లికేషన్ తయారు చేయాలి అన్నా, ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలి అన్నా చాలా టీం కావాలి, చాలా రిసోర్సెస్ కావాలి. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఒక ఏఐ టూల్ ఉపయోగించుకుని కూడా ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉంటే చాలా బెటర్గా చేయగలుగుతారు. ఓకే. అంటే ఒకప్పుడు మీ కంపెనీలో టీం మొత్తం కలిసి చేసిన పని మీరు ఒక్కళ్ళే ఈ టూల్ ఉపయోగించుకుని చేయగలుగుతారు. దట్స్ వండర్ఫుల్. అది ఒక వెబ్సైట్ అయినా, వెబ్ అప్లికేషన్ అయినా, గేమ్ డెవలప్మెంట్ అయినా, ఏదైనా కూడా చేయగలుగుతారు. సో అట్లా మనకి చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఎవ్రీ టూల్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటి, నా స్టూడెంట్సే చాలామంది ఉన్నారు. కొన్ని టూల్స్ ఉపయోగించుకుని వేరే కంపెనీస్కి వాళ్ళ సోషల్ మీడియా పోస్టులన్నీ డిజైన్ చేసి దాని ద్వారా ఏం చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ సోషల్ మీడియా కాకుండా యూట్యూబ్ కంటెంట్ కానివ్వండి, ఆ కంటెంట్ మొత్తం కూడా అంటే వాళ్ళ బిజినెస్ కావాల్సిన వీడియోస్ మొత్తం వీళ్ళు ఈ టూల్స్ ఉపయోగించుకుని చేసి ఓకే దాని ద్వారా ఛార్జ్ చేసి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా మనకి ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ కానివ్వండి, ఏఐ మోడల్స్ కానివ్వండి, చాట్ బాట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చాలా తయారు చేయొచ్చు. కరెక్ట్. బిజినెసెస్ వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం టైం ఉండదు. ఇవన్నీ నేర్చుకుని చేసేంత టైం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు దీన్ని ఆపర్చునిటీగా ఉపయోగించుకుని మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాటిలో ఉన్న ప్రాబ్లం ఏంటి, దానికి మీరు దీనిలో ఏ సొల్యూషన్ ఇవ్వచ్చు అనే కనుక నేర్చుకుంటే అద్భుతాలు చేయొచ్చు. అంటే మనం మనీ ఏం చేయాలి అనేది సెకండరీ అండి. ఫస్ట్ స్కిల్ అప్డేట్ అవ్వాలి. కరెక్ట్. నేనైతే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మీరు ఇప్పుడు ఏ స్కిల్స్ నేర్చుకుంటే, మీరు యూట్యూబ్లో నేర్చుకుంటారా, ఫ్రీగా చూసి నేర్చుకుంటారా, మీ చాయిస్ అండి. నేర్చుకోవటం అనేది కంపల్సరీ. కొత్త స్కిల్స్ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మీకు ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. కరెక్ట్. ఒకటి ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, లేదు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఎటు ఉంటాయి. అవును. ఇవి అది కాకుండా యూ కెన్ ఆల్సో వర్క్ ఫర్ యువర్ ఓన్. ఓకే. ఇప్పుడు కొంతమంది ఈ అమెజాన్లో ఈ బుక్స్ జనరేట్ చేస్తున్నారు ఏఐ టూల్స్. అవును. ఓకే. ఏఐ టూల్తో బుక్స్ జనరేట్ చేస్తున్నారు. ఏఐ టూల్స్తో ఆల్మోస్ట్ ఒక గంటలోనే 10 books 20 books చేయొచ్చు.
అసలు ఒక బుక్ రాయడానికి సంవత్సరం పట్టేది. సో అంటే దాని మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే వీ కెన్ టేక్ అడ్వాంటేజ్. అసలు నాకు ఇప్పుడు ఐడియానే లేకుండా నేను బుక్ రాద్దామంటే రాయలేకపోవచ్చు. కరెక్ట్. సో ఆ నాలెడ్జ్ బేసిక్గా ఎలా మీకు ఆల్రెడీ మీకంటూ ఉన్నాయి ప్యాషన్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ప్యాషన్ ఉంటుంది. అవును, దిస్ ఈస్ ద టైమ్ యూ కెన్ కన్వర్ట్ యువర్ ప్యాషన్ ఇంటూ ఏ కెరీర్. ఎగ్జాక్ట్లీ. దట్స్ హౌ ఐ డిడ్. నా ప్యాషన్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ అండి. ఈరోజు నా టీచింగ్, నా కెరీర్ అదే. ఈ రోజుకి నాకు అదే, ఇప్పుడు కాదు 2002 నుంచి కూడా నా ప్యాషనే నా కెరీర్. సో ఐ డోంట్ నో నాకు ఎంతసేపు వర్క్ చేశాను అన్నదో, ఎంతసేపు చేసినా ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంటానే ఉంటుంది. బికాజ్ ఐఎమ్ నాట్ వర్కింగ్, ఐఎమ్ ఎంజాయింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైప్లో ఫస్ట్ స్కిల్స్ నేర్చుకుని దే కెన్ వర్క్ ఫర్ దేర్ ఓన్. వాళ్ళకు వెబ్సైట్ స్టార్ట్ చేసి చేయొచ్చు, సోషల్ మీడియా స్టార్ట్ చేసి చేయొచ్చు. దేర్ ఆర్ మెనీ వేస్ అండి, దేర్ ఆర్ మెనీ వేస్ మనీ ఏం చేయడానికి ఏఐ ఉపయోగించుకుని. ఇవే నాకు దే కెన్ ఆస్క్ ఇన్ ChatGPT. మనల్ని అడగాల్సిన అవసరం కూడా లేదు. ప్లస్ ఇవాళ రేపు ఏమైపోయిందంటే మీరైనా నేనైనా ఎవరు ఎక్కడ ఏ వీడియోలో మాట్లాడినా పీపుల్ ఆర్ క్రాస్ చెకింగ్. బికాస్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరి చేతిలో ఉంది ఆయుధం. కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నా, చేయండి, యూజ్ చేసుకోండి. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ టు మేక్ మనీ. మీరు దానికోసం ఎవరికి డబ్బులు కట్ట అవసరంలా, ఇన్వెస్ట్మెంట్లు కట్ట అవసరంలా, MLMలు జాయిన్ అవసరంలా, ఫ్రాడ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా ఆన్లైన్ మనీ పేరుతో జరిగే స్కామ్సే చాలా ఎక్కువ. అవును, సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్య. అంటే సైబర్ క్రైమ్స్ కన్నా కూడా ఈ డేటా ఎంట్రీలు, క్యాప్చా ఎంట్రీలు, ఈ రోజుకి కూడా హోటల్ రేటింగ్ ఇస్తే డబ్బులు ఇస్తామని, సర్వే చేస్తే డబ్బులు ఇస్తామని ఇంకా ఈ రోజుకి ఉన్నాయండి. అది ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇంకా ఈ రోజుకి ఉన్నాయి. కరెక్ట్. సో అలాంటి కొత్తవి వస్తూనే ఉంటాయి. సో మనం కనుక స్కిల్ నేర్చుకుని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం, దిస్ ఈజ్ ద రైట్ వే. దేర్ ఆర్ మెనీ ఫ్రీ AI టూల్స్ ఆర్ దేర్. ఓకే. కాకపోతే ఏది బెస్ట్ అందులో అన్నది అది మీరు నేర్పిస్తారు. అంటే ఇప్పుడు అదే సార్, ఇప్పుడు నేను అగైన్ ఆల్వేస్ ఐ టెల్, మీరు ఓన్గా నేర్చుకునే అవకాశం ఉంది, నేర్చుకోండి. లేదు ఒక మెంటార్ ఉంటే బాగుంటుంది అనుకుంటే వీఆర్ డూయింగ్ ఆర్ బెస్ట్. మేమేం చేస్తున్నామంటే ఆల్మోస్ట్ నేను 2002 నుంచి టీచింగ్లో ఉన్నాను. సో వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఇప్పుడు AI టూల్స్ మీద ఒక టీం తీసుకుని ఆ టీం ఏం చేస్తారంటే రెగ్యులర్గా వచ్చే కొత్త టూల్స్ అని రీసెర్చ్ చేసి వీ లిస్ట్ అవుట్ ఈ పర్పస్కి ఏ టూల్ బాగుంది, ప్రాక్టికల్గా ఏ సొల్యూషన్స్ ఇవ్వగలుగుతుంది. అలా మేము ఎవ్రీడే ఒక టూల్ మీద అప్డేట్ ఇస్తూ ఉంటాం 1 year పాటు. ఓకే. సో వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ కమ్యూనిటీ, AI కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాం. ఎవ్రీడే ఒక అప్డేట్ ఉంటుంది. ఎవ్రీ వీక్ 2 to 3 కోర్సెస్ వీఆర్ టీచింగ్. ఇలా ఒక 1 year పాటు జర్నీ ఉంటుందండి. చాలా ఇంట్రెస్టింగ్ సార్ ఇది. సో ఇట్స్ అ సూపర్ ఆపర్చునిటీ. దాన్ని అడిగితే మీరు ఎన్నో యూనివర్సిటీస్కి, కాలేజెస్కి చాలామంది మన ప్రేక్షకులు వెళ్ళి కష్టపడి మరి చదువుతారు. దానివల్ల ఒక లిమిటెడ్ గ్రోత్ అనేది ఉంటుంది. కానీ మీరు చెప్పే దాంట్లో ఒక అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది. దానిలో ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇఫ్ దే వాంట్ టు అటెండ్ ఎ ఫ్రీ డెమో ఆల్సో దే కెన్ అటెండ్. ఓ సూపర్. సో ఇంకేంటండి, ఫ్రీ డెమో కూడా ఒక ఆపర్చునిటీ ఉంది, గ్రేట్ ఆపర్చునిటీ ఇది. ఆ ఫ్రీ డెమోలో ఒకసారి మీరు అటెండ్ అయ్యారనుకోండి, సాయి రమేష్ గారితో ఆ క్లారిటీ మొత్తం మీకు వస్తుంది. దాని తర్వాత మీరు ఈ నిర్ణయాన్ని మీరు తీసుకోవచ్చు. ఇమ్మీడియట్గా సాయి రమేష్ గారిది ఆ AI టూల్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో మీరు అందులో భాగంగా ఉండొచ్చు. 1 సంవత్సరం వరకు మీకు మెంటరింగ్ అనేది ఉంటుంది. సో కంప్లీట్గా అంటే ఒక రోజు కోర్సో, ఒక నెల కోర్సో కాకుండా మీరు వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు వర్చువల్గా, పర్సనల్గా అవసరమైతే మీరు కంప్లీట్గా మీరు వాళ్ళకు సపోర్ట్ ఇస్తున్నారు. సో దట్స్ అ గ్రేట్ వెంచర్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.